share and subscribe to Vishwasam.in. పేరుకే కృష్ణా జిల్లా. ఇలాంటి దిక్కులేని నియోజకవర్గం ఏపీలో ఎక్కడా లేదు. ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకుండా ఓ ప్రాంతం పాడుబడిపోయి ఉంది అంటే నమ్ముతారా? నాయకులకు సొంతంగా చరిష్మా లేక, గెలిచినా పార్టీ నాయకత్వాలతో మాట్లాడే దమ్ము లేక డీలా పడిన ప్రాంతం గురించి మీకు తెలుసా? ఇదేమీ వెనుకబడిన ప్రాంతంలో మారుమూల అసెంబ్లీ సెగ్మెంటో కాదు, పేరు మోసిన కృష్ణా జిల్లా. ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. నియోజకవర్గం పేరు పెడన. ఇటు వైసీపీ ఉన్నా, అటు టీడీపీ ఉన్నా పెడనకు చేసింది గుండు సున్నా. అసలు పెడన పరిస్థితి ఏంటో, ఈ నియోజకవర్గం తలరాత ఎందుకు ఇలా మట్టి కరిచినట్టుగా ఉంటుందో ఓసారి చూద్దాం. ఇప్పటి పెడన నియోజకవర్గం 15 ఏళ్ల క్రితం వరకు మల్లేశ్వరం నియోజకవర్గంగా ఉండేది. 1987 నుంచి కాగిత వెంకట్రావు ఇక్కడ 4 సార్లు గెలిచారు. 94, 99, 2014లో గెలిచిన కాగిత. బూరగడ్డ వేదవ్యాస్ 1989, 2004లో గెలిచారు. 2009లో పెడన నియోజకవర్గంగా మారిన మల్లేశ్వరం. 2009, 19లో ఎమ్మెల్యేగా గెలిచిన జోగి రమేష్. చూడండి, పక్కాగా చూడండి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున నిలబడిన నాయకుడు గెలుస్తాడు. టీడీపీ గెలిచినప్పుడు కాగిత గెలిచింది అలాగే. కాంగ్రెస్ ఉన్నప్పుడు బూరగడ్డ, తర్వాత జోగి రమేష్ కూడా అలాగే గెలిచారు. ఎందుకంటే ఇక్కడ నాయకులకు ప్రత్యేకమైన ఐడెంటిటీ లేదు. జనంలో ఉండే అలవాటు లేదు. జనం వాళ్ళని కలిసేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇప్పుడు టికెట్ రాలేదు అని మొత్తుకుంటున్న బూరగడ్డ సంగతే చూడండి. ఆయన పెడన నియోజకవర్గం మల్లేశ్వరంగా ఉన్నప్పుడు గెలిచారు. కానీ ఆయన మకాం మాత్రం బందర్లో లేదంటే హైదరాబాద్లో ఉండేది. బందరుకు మల్లేశ్వరం దాదాపు 30 కిలోమీటర్ల దూరం. ఈయన నియోజకవర్గానికి వచ్చింది కానీ ఈయన కలిసేందుకు ప్రజలు బందరు వెళ్తే వాళ్ళ కనపడింది కానీ లేదు. ఇక దివంగత కాగిత వెంకట్రావు సంగతి. ఆయన ఉండేది సొంత గ్రామం నాగేశ్వరరావుపేటలోనే. ఆయన జనంతో సంబంధాలు తక్కువ, చరిష్మా అస్సలు లేని నాయకుడు. బీసీ కోటా కలిసొచ్చి అక్కడ మరో నాయకుడు తలెత్తకపోవడం వల్ల కాగిత ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యే అయిపోయారు. కానీ చెప్పుకోదగ్గ పదవులు పొందలేకపోవడానికి కారణమైతే అదే. ఎందుకంటే ఆయనకి గ్రౌండ్లో సౌండ్ లేదు. ఓసారి ప్రభుత్వ విప్గా పనిచేసిన, టీటీడీ చైర్మన్గా కూడా ఉన్నా ఎప్పుడైనా మాట్లాడినట్టుగా కానీ వినపడినట్టుగా కానీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆయన కొడుకు కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పెడనలో పోటీ చేస్తున్నారు. ఇక జోగి రమేష్ సంగతి చూద్దాం. చంద్రబాబు ఇంటి మీదకి గుణపంతో ఎగబడిన జోగి గెలిపించిన పెడనకు చేసింది మాత్రం శూన్యం. అందుకే ఆయన్ని నియోజకవర్గం మార్చాడు జగన్. జోగి సొంత ప్రాంతం మైలవరం. అంటే పశ్చిమ కృష్ణా నుంచి ఆయన తూర్పు ప్రాంతం వైపు వలస వచ్చి ఒకసారి కాదు 2 సార్లు గెలిచారు. జోగికి కూడా పెడనలో నివాసం ఉన్న దాఖలా లేదు. క్యాంప్ ఆఫీస్ లాంటివి ఏదో చెప్తారంతే. అంటే జోగిది సొంత ప్రాంతం కాకపోయినా ఈ పెడన నియోజకవర్గం ఓట్లేసి గెలిపించింది. గెలిచిన వాళ్ళు పెడనకు, నాటి మల్లేశ్వరానికి ఏమైనా చేశారా? గత 50 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి, నిర్మాణాలు లేకుండా పాడుబడిపోయినట్టుగా మిగిలిన పెడన నియోజకవర్గం. ఇప్పటి నియోజకవర్గ ప్రధాన కేంద్రం పెడన బందర్కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెడన తర్వాత ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్ద సెంటర్ బంటుమిల్లి. అయినా ఈ నాయకులు ఎవ్వరూ బంటుమిల్లిని పట్టించుకున్న దాఖలా లేదు. బంటుమిల్లి ఇటు బందర్కు, అటు గుడివాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 50 ఏళ్లుగా బంటుమిల్లికి గతుకులు పడిన సింగిల్ రోడ్డే గతి. ఇక రోడ్లు, కనెక్టివిటీ పరిస్థితే ఇలా ఉందంటే మిగతా విషయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. లీడర్లు ఇలా ఉంటే జనం ఏం చేస్తున్నట్టు? దానికి సమాధానం ఉంది. పెడన నియోజకవర్గంలో మిగతా కోస్తా ప్రాంతాలతో పోలిస్తే వలసలు ఎక్కువ.
ఉపాధి లేక ఉద్యోగాలు రాక వలసపోయిన జనం ఎక్కువ. మిగిలిన జనం మనకేం దక్కింది అని లెక్క వేసుకునే రకమయ్యేసరికి స్థానికంగా నిలదీసే నాయకులు గాని ప్రశ్నించే ప్రజలు గాని లేకపోయారు. అందుకే నాయకులకు ఆడింది ఆటగా సాగుతోంది. ఇక్కడ నామకే వాస్ ఎమ్మెల్యేలే ఉంటారు కాబట్టి ప్రభుత్వాలు కూడా పట్టించుకున్న దాఖలా లేదు. ఇటు పక్కన ఉండే బందర్కు పేర్ని నాని లాంటి నాయకుడు ఉంటారు. అటు పక్కన ఉండే గుడివాడకు కొడాలి నాని లాంటి వైబ్రేషన్ ఉన్న ఫేస్ కనపడుతుంది. కానీ నడుమధ్యలో ఉన్న పెడన మాత్రం డీలా పడి ఉసూర్ అన్నట్టుగా ఉంటుంది. ఈసారి కూడా కాగిత కృష్ణప్రసాద్కి టీడీపీ టికెట్ ఇచ్చింది. అటు వైసీపీ కూడా ఎవరో ఒకరిని అవసరానికి అడ్డం పెట్టుకుంటోంది. అంటే పెడన బతుకు ఈసారి కూడా బాగుపడే అవకాశం లేనట్టేనా అనిపిస్తుంది. పెడన నియోజకవర్గం రాత ఇలా ఎందుకు దుమ్ము కొట్టుకుపోయింది? మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.